ఇక్కడే ఆగిపోయావేంటి గంగా? లోపలికి రా. నువ్వు మీ అన్న బిడ్డలను చూస్తూ వాళ్ళ కడుపు నింపుతావయ్యింది. భోజనం చేస్తారు కదా, ఆ ఏర్పాట్లేందో చూడు. నాన్న, అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనలుడి చేత వండించి నువ్వు తింటే బాగుంటుందేమో. మా పెరట్లో ఉండే కుక్కకి ఇత్తడి పళ్ళెల్లో పెడితే కింద కూర్చునే తినేది. అలాగే గంగ కూడా తినేవాడు. పర్లేదత్త, ఇవి నాగవల్లికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. తెచ్చినావులే అబ్బా, ఇంట్లోకి రావయ్యింది. నాకు పనుంది. నాకు డ్యూటీ ఉంది. అయినా సరే నువ్వు వచ్చావని కాసేపు ఉండి వెళ్తాను. నువ్వు ఉంటావు కదా. అన్నయ్య, నోరు తెరిచి వాళ్లే అడిగారు. ఉండన్నయ్యా, నాకు కూడా సంతోషంగా ఉంటుందిగా. అవును గంగా, ఇంట్లోకి రారా. వద్దులే అత్త, నేనొస్తే గింజుకునే వాళ్ళకి ఇబ్బంది. నువ్వొస్తే పుంజుకునే వాళ్ళకి సంబరంగా ఉంటుందని చెప్పినాక వాళ్ళ కోసమైనా ఉండొచ్చు కదా గంగా. బావా, ఎప్పుడొచ్చినా కాసేపు కూడా ఉండవు. మర్యాద చేసినట్టు చేసేసి అవమానిస్తున్నారని వీళ్ళ గురించి తెలిసినా నువ్విక్కడి దాకా వచ్చావంటే అది వదిన కోసమని అర్థమైంది. ఇప్పుడు తనే అడుగుతుంది కదా కాసేపు ఉండి వెళ్ళమని. ఇంట్లోకి పద. తిరుపతి, అప్పుడు ఇప్పుడు అన్నం తినేటప్పుడు అవమానించినామనేసి మనసులో ఎట్టుకుంటే ఎట్ట? చుట్టాలన్నాక వాళ్ళ కట్టాలు మామూలే అనుకుని పొట్టు విడుపుతూ ఉండాలి. మీకు శాతనైన మర్యాదలు మీరు చెయ్యండి, మేమెందుకు అంటాం? రా అన్నయ్య. అయ్యో, నువ్వు బరువులు మోయకూడదమ్మా. పర్లేదన్నయ్య. వీరాజు, ఆ మామిడికాయల బుట్ట తీసుకో. అలాగే అమ్మా. బావా, అది కూడా ఇటు ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నువ్వు మా అతిథివి. ఈ సంచి ఏంటన్నయ్య? అమ్మ ఫోటో అమ్మా.